ఆంధ్రప్రదేశ్లో ఏ కులం ఎటువైపు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఏ మేరకు ఆయన వెనక నిలబడ్డారు? అనాది కాలంగా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అయిన బీసీ ఈసారి ఎటువైపు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న కాపు సామాజిక వర్గం పూర్తిగా సపోర్ట్ చేసిందా? సో ఆంధ్రప్రదేశ్ 2024 ఏ కులం ఎటువైపు? సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక వర్గాలు అనేవి ఏ సామాజిక వర్గం ఎంత మేరకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసాయి, ఏ సామాజిక వర్గం ఎంత మేరకు టీడీపీ కూటమికి సపోర్ట్ చేశాయో ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో 2024లో పోలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్టీల భవితవ్యం, అభ్యర్థుల భవితవ్యం అనేది తేలనుంది. అయితే 2024లో జరిగిన పోలింగ్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలతో, తెలంగాణతో కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి ముందే అన్ని రాజకీయ పార్టీలు కూడా కుల సమీకరణలకి పెద్దపీట వేశారు. ఈ కుల సమీకరణలో ప్రధానంగా అటుపక్క చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి రూపంలో కాపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ అనేక రకాల సంక్షేమ పథకాలతోటి ఆ సామాజిక వర్గాల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేశారు. సో ఈ ప్రయత్నం కంప్లీట్ అయిపోయింది. ప్రజల యొక్క అభిప్రాయం అనేది ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్ సంబంధించి 4,08,00,000 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ 4,08,00,000లో 82% పోలింగ్ నమోదైంది. అంటే 3,35,00,000 మంది సుమారుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలైన 3,35,00,000లో ఏ సామాజిక వర్గం ఎంత మేరకు పోలై ఉండొచ్చు అనేది నారాయణ తెలుగు టెలివిజన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఒక అబ్జర్వేషన్ చేసింది. గ్రౌండ్ లెవెల్ అబ్జర్వేషన్ని నారాయణ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పోలైన 3,35,00,000 ఓట్లలో హిందూ ఓసీ పాపులేషన్ అనేది 33%గా ఓట్ షేర్గా ఉంది. పోలైన 3,35,00,000లో 33% ఓట్ షేర్ అనేది హిందూ ఓసీ పాపులేషన్గా ఉంది. ఇందులో సబ్ క్యాస్ట్లు అనేవి కమ్మ, రెడ్డి, కమ్మ, కాపు, వైశ్య, బ్రాహ్మణిగా ఉన్నాయి. సో ఏ కులం ఎంత మేరకు ఏ పార్టీకి సపోర్ట్ చేసింది, ఏ కులం ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ వెనక నిలబడింది, ఏ కులం ఎంత మేరకు తెలుగుదేశం పార్టీ కూటమి వెనకాల నిలబడింది అనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా 33% ఉన్న ఓసీ పాపులేషన్లో రెడ్డి ఓట్ షేర్ వచ్చేసరికి 7.5% ఉంది. 7.5% రెడ్డి ఓట్ షేర్ అనేది 67% అనేది వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్గా కనపడుతుంది. 33% అనేది టీడీపీ కూటమి ఓట్ షేర్గా కనపడుతుంది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం మన ఆంధ్రప్రదేశ్లో 7% ఓట్ షేర్ ఉంది ఓసీల్లో. ఈ కమ్మ సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీ 20% ఓట్ షేర్ కలిగి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించి 80% ఓట్ షేర్గా మనకు కనపడుతుంది. అదేవిధంగా రాజు సామాజిక వర్గం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో 1.75% ఉంది. 1.75%లో అటు వైఎస్ఆర్సీపీ 50% ఓట్ షేర్ కలిగి ఉంది. అదేవిధంగా కూటమి తెలుగుదేశం పార్టీ అనేది 50% ఓట్ షేర్ కలిగి ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం అనేది అది ఓసీ కాపైనా బీసీ కాపైనా మొత్తం కలిపి 16.5%గా ఉంది. 16.5%లో వైఎస్ఆర్సీపీ 40% ఓట్ షేర్ కలిగి ఉంది. అదేవిధంగా టీడీపీ కూటమికి 60% కాపు సామాజిక వర్గం సపోర్ట్ చేసినట్టుగా కనపడుతుంది. యాక్చువల్ ఆంధ్రప్రదేశ్లో బీసీ పాపులేషన్ వచ్చేసరికి, హిందూ బీసీ పాపులేషన్ వచ్చేసరికి 35% ఉంది. ఈ 35%లో అనేక సబ్ కులాలు ఉన్నాయి. యాదవ, కురుబ, సెట్టిబలిజ, గౌడ, వాల్మీకి, పద్మశాలి, తూర్పు కాపు, వెలమ, అగ్నికుల క్షత్రియ, రజిక, విశ్వకర్మ, వడ్డీరాజులు, ఇట్లా రకరకాల సబ్ కులాలు ఉన్నాయి. ఈ సబ్ కులాల్లో ప్రధానంగా సబ్ కులాలన్నీ కలిగి ఉన్న 35% ఓట్ షేర్లో వైఎస్ఆర్సీపీ అనేది 55%గా మన అబ్జర్వేషన్లో కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 45%గా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం అనేది 17.2%గా ఉంది. 17.2 ఎస్సీ సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీ అనేది 60% ఎస్సీ ఓట్ షేర్ వచ్చే విధంగా మన అబ్జర్వేషన్లో తేలింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ కూటమికి సంబంధించి 40% ఎస్సీ ఓట్ షేర్గా మన అబ్జర్వేషన్లో కనపడుతుంది. అదేవిధంగా ముస్లిం ఓట్ షేర్ అనేది 8.2%గా ఉంది. 8.2లో 60% అనేది వైఎస్ఆర్సీపీ వైపు కనపడుతుంది. 40% అనేది టీడీపీ కూటమి వైపు కనపడుతుంది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి వచ్చేసరికి వాళ్ళు 55.3% ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం 5.3% ఉన్నారు. ఈ 5.3%లో ఎస్టీ ఓట్ షేర్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వైపు 60% కనపడుతుంది. కూటమి
తెలుగుదేశం పార్టీ వైపు 40% కలుపుతుంది. సో ఓవరాల్గా వివిధ సామాజిక వర్గాల వారీగా నారాయణ తెలుగు టెలివిజన్ యొక్క గ్రౌండ్ లెవెల్ అబ్జర్వేషన్ల ప్రకారం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 52.1% సామాజిక వర్గాలు అనేవి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 47.8% సామాజిక వర్గాలు సపోర్ట్ చేయడం జరిగింది. మన అబ్జర్వేషన్ ప్రకారం సామాజిక వర్గాల వారీగా వివిధ పార్టీలకు ఉన్న ఓట్ షేర్లన్నీ మనం చెప్తున్నాం. అయితే దీనిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి కన్వర్ట్ అవుతుంది, సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఇవన్నీ కూడా ఎంత మేరకు టీడీపీ కూటమి ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీకి తెచ్చిపెడుతుందనేది ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు ఈవీఎంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.